నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ విషన్ ఆవిష్కృతం. భవిష్యత్తు దార్శనికుడు జగన్. శ్రీనగర్లో ఉగ్రవాద కార్యకలాపాలు, 9 చోట్ల ఎన్ఐఏ సోదాలు. 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల, బాలికలదే పైచేయి. వేడుకగా స్వర్ణ రథోత్సవం, ఘనంగా వసంతోత్సవాలు, నేత్రపర్వంగా కోదండరాముని తెప్పోత్సవం. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి. ఎమ్మెల్యేగా భూమన అభినయ్, ఎంపీగా గురుమూర్తులను ఆశీర్వదించాలన్న టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి. నల్లారి సోదరులపై పెద్దిరెడ్డి ఫైర్, డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. రాష్ట్ర ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ దేవానందరెడ్డి ఈరోజు 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి చివరి పని దినానికి ముందుగానే 10వ తరగతి ఫలితాలు విడుదల చేసినట్లు ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. ఈ ఏడాది పాఠశాలలకు లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23వ తేదీ. ఇక ఈసారి 6.16 వేల రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవగా ఒక విద్యార్థి కూడా మాల్ ప్రాక్టీస్కు పాల్పడలేదు. 8 రోజుల్లో ఎవాల్యుయేషన్ కంప్లీట్ చేసి 22 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించారు. మొత్తం 6,16,615 మంది పరీక్షలకు హాజరవగా వీరిలో 5,34,574 మంది ఉత్తీర్ణత పొందారు. బాలురు 84.02%, బాలికలు 89.17% ఉత్తీర్ణత పొందారు. రెగ్యులర్ స్టూడెంట్స్ 6,16,615 మందిలో 86.69 పాస్ పర్సంటేజ్. 5,34,574 మంది ఈ పరీక్ష పాస్ అవడం జరిగింది. బాయ్స్ పాస్ పర్సంటేజ్ 84.32% అండ్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 89.17%. అంటే గర్ల్స్ ఒక పాస్ పర్సంటేజ్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ కంటే 4.85% హైయర్ ఉంది అన్నమాట. దీనిలో 2,803 స్కూల్స్లో 100% పాస్ సాధించడం కూడా జరిగింది. 17 స్కూల్స్ మాత్రమే 0% పాస్, అంటే ఒక స్టూడెంట్ కూడా పాస్ అవ్వకుండా కేవలం 17 స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ 96.37% పాస్తో ఫస్ట్ పొజిషన్లో ఉంది. కర్నూలు డిస్ట్రిక్ట్ 62.47%తో చివరి స్థానంలో ఉంది, 26th పొజిషన్లో ఉంది. వైసీపీ అధినేత సీఎం జగన్ గేర్ మారుస్తున్నారు. బస్సు యాత్రలో ప్రచారంలో దుమ్ము రేపుతున్న ఆయన వైసీపీ మేనిఫెస్టో పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏపీ రాజకీయాలు హాట్గా కొనసాగుతున్న వేళ 2-3 రోజుల్లో మేనిఫెస్టో విడుదలవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. సిద్ధం సభల్లోనే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగినా ఏపీలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్ దాఖలు తర్వాత మేనిఫెస్టో ప్రకటన ఉంటుందంటున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విశాఖలో కొనసాగుతోంది. దాంతో ఇవాళ ఉత్తరాంధ్ర వైసీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ మేనిఫెస్టో ఫైనల్ చేస్తారని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో ఉత్తరాంధ్రకు ఘనమైన హామీలుంటాయని తెలుస్తోంది. అలాగే సంక్షేమ పథకాల విషయంలోనూ మరోసారి జగన్ మార్క్ కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని మెజార్టీ హామీలను అమలు చేసి చూపించిన జగన్ ఈసారి కూడా నవరత్నాలకు మించిన పథకాలతో ప్రజల ముందుకొచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. అందులోనూ సీఎం జగన్ మంచి దూకుడు మీదున్నారు. ఒక పక్క అభ్యర్థుల ప్రకటన, సిద్ధం సభలు, ఆ తర్వాత బస్సు యాత్రతో హోరెత్తిస్తున్నారు. ఇక ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటులోనే తర్జన భర్జన పడుతుంటే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్కు రంగం సిద్ధం చేస్తోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని దాదాపుగా అమలు చేసిన వైసీపీ ఇప్పుడు సరికొత్త స్కీమ్లతో మేనిఫెస్టోకు ఫైనల్ టచ్ ఇస్తోంది. ఈ క్రమంలోనే రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వతాతలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. స్వర్ణరథంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి భక్తులను కటాక్షించారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన సోమవారం ఉదయం మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 10 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన స్వర్ణ రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగ భాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వశుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, బీజీఓ నందకిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన సోమవారం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంచనం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్నపన తిరుమంచనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లు సాయంత్రం అక్కడి నుండి బయలుదేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్ద జిఆర్ స్వామి, శ్రీ 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 చిన్న జిఆర్ స్వామి, ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ తెప్పోత్సవాల్లో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారు తెప్పపై రామచంద్ర పుష్కరిణిలో విహరించారు. మొత్తం 5 చుట్లు తిరిగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరి నిరుద్యోగ వృత్తి, ఇంటింటికి ఉద్యోగము, మరి రైతులకు రుణమాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆయన చేస్తుంటే ఈరోజు ఆసరా కింద మన 4 విడతల్లో మహిళా సంఘాల రుణాలు 25,570 కోట్లు చెల్లించడం జరిగింది. అది ఆయన చేస్తుంటే ఆ రోజు కేవలం 14,205 కోట్లు మాత్రమే. మరి ఏది కూడా చేయకుండా అబద్ధాలు చెప్పి మోసపూరితంగా, కుట్రపూరితంగా అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసి 5 సంవత్సరాలు కాలం గడిపేశాడు. నేను క్యాపిటల్ కడతాను, ఆ క్యాపిటల్ చుట్టూ ఆయన పరిభ్రమిస్తూ ఉన్నది ఆయన మనసంతా కూడా. అక్కడంతా కూడా పేదల భూములు లాక్కోవడం, మొత్తం కూడా 1000 ఎకరాలంతా కూడా సొంతం చేసుకోవడం, రియల్ ఎస్టేట్ చేసుకోవాలనే తహతలాడుతూ 5 సంవత్సరాలు గడిపాడు. వచ్చింది ఇంత ఘోరంగా, కనీసం మీ ఊర్లో ఒక్కరికన్నా ఒకరికి సాయం చేసినావా? ఇంత పెద్ద పదవిలో ఉండి నువ్వు ఇంత దీంట్లో పోయి వచ్చినావు కదా, నీకు ఇంత ఇది ఉండి కూడా ఒక్కరికంటే ఒక్కరికి సాయం చేయాలి. ఒక్క రోజన్నా వచ్చి కరోనా పరిస్థితులు ఎట్లున్నాయని చెప్పి కూడా రాలేదు. ఇప్పుడు టికెట్ అనౌన్స్ అయిన తర్వాత ఊర్లోకి వచ్చి ఈరోజు రాజకీయాలు మాట్లాడి ఈరోజు ఏదంటే అవి విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఈయనకి ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా బుద్ధులు మారవు. అహంకారము, ఈర్ష్య అనేది ఆయనకు విపరీతంగా ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలా. పెద్దలు ఒక సామెత చెప్పినారు, కనకపు సింహాసనంబు సునకము కూర్చోబెట్టిండి వెనుకటి గుణమేల మారును వినరా సుమతి అని చెప్పి ఒక పెద్దలు ఒక వాక్యం చెప్పారు. అంత పెద్ద పదవిలో ఉన్నా కూడా ఆయనకు ఈరోజు ఇంకా కూడా అహంకారపూరిత మాటలు, ఇంకా కూడా ఈర్ష్యతో అకారణంగా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీకు అందరు కూడా తెలుసు ఆ సామెత అర్థం ఏంది. బంగారు సింహాసనం పైన కుక్కను కూర్చోబెట్టి రాజుని చేసినా కూడా మళ్ళా కూడా తోకూపి దాని బుద్ధులు చూపిస్తుందని చెప్పి దాని అర్థం.
ఎంత పెద్ద పదవి చేసినా కూడా ఈరోజు ఆయన బుద్ధి మారలేదు అనేది మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. అయినా కూడా ఆయన్ని శునకంతో పోల్చేది తప్పు అని చెప్పి నేను అంటా ఉన్నాను. ఎందుకు తప్పు అంటే శునకానికి విశ్వాసం ఉంటుంది. ఈయనకు ఎవరైతే సోనియా గాంధీ ఆయనకు పదవి ఇచ్చారో, సోనియా గాంధీకి వెన్నుపోటు పొడిచినాడు, చెప్పుల పార్టీ అని చెప్పులు వేసుకొని తిరిగినారు. ప్రజలు మళ్ళా చెప్పులతో ఇసిరి కొడితే మళ్ళా పదవి వదిలేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. మళ్ళా అక్కడి నుంచి ఈరోజు బీజేపీలో చేరినాడు. టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్థానిక మల్లయ్యగుంట కట్ట ప్రాంతంలో మేయర్ శిరీష ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవ్వతాతలతో ఆత్మీయంగా మాట్లాడుతూ అక్కచెల్లెమ్మలను ఆప్యాయంగా పలకరిస్తూ జగనన్న పథకాల గురించి ఆరా తీస్తూ భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. జగనన్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా, ఇంకా ఏమైనా అందాల్సినవి ఉన్నాయా వంటి అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. తిరుపతిలో 26,000 మందికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని భూమన తెలిపారు. ఇంకా ఎవరికైనా రావాల్సి ఉంటే వారందరికీ ఇంటి పట్టాలు ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆటో అన్న గణేష్ను అనునయిస్తూ డిగ్రీ చదువుతున్న గణేష్ కుమార్తె భువనేశ్వరిని తన సొంత ఖర్చులతో హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లో ప్రత్యేకంగా IAS కోచింగ్ ఇప్పిస్తానని, చదివిస్తానని భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్రహ్మణ్యంను పరామర్శించారు. జగనన్నకు మద్దతు ఇవ్వాలని కోరారు. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్, పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. భూమన అభినయ్ గురుమూర్తిని ఆశీర్వదించితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని భూమన పేర్కొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డికి స్థానికులు నీరాజనాలు పలికారు. మంగళహారతులిచ్చి స్వాగతించారు. గజమాలలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటారు. తిరుపతిని దేశంలోనే ఓ ఆదర్శ నగరంగా తీర్చిదిద్దిన భూమన అభినయ్కే తామంతా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మనసులో మాటను తెలిపారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను కుట్రపూరితంగా అడ్డుకుంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థులను చిత్తుగా ఓడించి గుణపాఠం నేర్పుతామని చెప్పారు. తమకు మంచి చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని ముక్త కంఠంతో ప్రకటించారు. ఇంటింటా భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ శిరీష అందజేసిన కరపత్రాలు ఆనందంగా స్వీకరించారు. గంగమ్మ దేవాలయానికి సంబంధించినటువంటి రోడ్డు అత్యంత ఇరుకుగా ఉంటే ఆ రోడ్డును 60 అడుగుల వెడల్పుకు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానిది. ఊరిలో దాదాపు 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను వేసి దాదాపు 7,500 ఎకరాల భూమిని తిరుపతిలో నివాసయోగ్యంగా మార్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఒక తిరుపతిలోనే 1,900 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం తిరుపతిలో ఉన్నటువంటి పేదలకంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించటం జరిగింది. 26,500 మందికి ఇంటి పట్టాలు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ మీకు జరిగి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాను గుర్తుకు ఓటు వేయమని మేము చెప్తూ ఉంటే మా ఎజెండా అది. మేము చేసిన అభివృద్ధి అది, మేము చేసినటువంటి మంచి ఇది. ఈ మంచి మేము చేసింది నిజమైతే మీరు భావిస్తేనే మాకు ఓట్లు వెయ్యండి అని మేము ఓట్లు అడుగుతుంటే మా మీద బూతులు తిడుతూ ఆ బూతులే మా ఎజెండా, మేము తిట్టిన బూతులకు మాకు ఓట్లు వేయండి అని గాజు గ్లాస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, వాళ్లకు ఒత్తాసు పలికేటువంటి ఓట్లు లేని వాళ్ళు వీళ్ళంతా కలిసి ఈ బూతుల పంచాంగం ఎత్తుకొని బూతుల పంచాంగానికి ఓటు వేయమని అడుగుతున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తున్నారు భక్తులు. ఎమ్మెల్యేతో అతని కుటుంబ సభ్యులతో కలిసి ఈ గుడిలోని వెండిని నా చేతులతో తీసుకుని బెంగళూరులో వాళ్ళు అప్పగించమన్న చోట అప్పగించి తప్పు చేశాను కాబట్టి శివయ్యని క్షమాపణ కోవడానికి ఇక్కడికి వచ్చాను. ఈ నెల 13వ తేదీ ఎస్పీ కార్యాలయంలో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ చేసిన ఇతని అవినీతి వెండి పైన కానీ నాకు ప్రాణహాని ఉందని కానీ అతనికి ఎస్పీ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన వెండి అవినీతిపై ఇంతవరకు ఏ అధికారి కానీ స్పందించి ఒక కంప్లైంట్ కానీ ఏం జరిగిందని నన్ను విచారించడం కానీ ఎటువంటిది జరగలేదు. దీనిపైన ఖచ్చితంగా ఈ గుడిలో జరిగిన వెండి పైన ఆయన చేసిన లిక్కర్ స్కామ్ మీద రెండింటి మీద విచారణ జరిపించాలని ఖచ్చితంగా అధికారులను కోరుతా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది. గతంలో నా మిత్రుడు కూడా అదేవిధంగా ఆయన్ని బహిరంగ కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల అతని ప్రాణాలు కూడా పోవడం జరిగింది. నేను సాక్ష్యాలు చూపిస్తాను, నేనే విమర్శలు కాదు. ఎవరైనా సరే ఏ అధికారైనా సరే ఈ రోజు నన్ను విచారణకు పిలిపించినా కూడా నేను ఆ రెండింటికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను.
ఎవరికి ఇచ్చాము ఏమి ఇచ్చాము నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాళహస్తి ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, ఈ ఎమ్మెల్యే పైకి కనిపించేంత సౌమ్యుడు కాదు. ఈసారిగానే మీరు అతన్ని గెలిపించారంటే మాత్రం మీ ఇళ్లలో కూడా మీరు ఉండలేరు. 13 సంవత్సరాలు అతనితో సావాసం చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఈసారి పొరపాటున ఆయన కానీ గెలిచాడంటే మీ ఇళ్లలో మీరు కూడా ఉండలేరు. తిరుపతి నగరంలోని రహదారులు, ప్రధాన కూడళ్లలో పశువులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్లపై వెళ్తున్న వాహనాలకు ఆవులు, ఎద్దులు అడ్డుగా రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా మున్సిపల్ అధికారులు గాని, ట్రాఫిక్ పోలీసులు గాని పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలోని మార్కెట్ పరిసర ప్రాంతాల్లో మూగజీవులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు ఆకలి, దప్పికలను తట్టుకోలేక, నిలువ నీడలేక పశువులు రోడ్లపై అడ్డంగా నిలబడి ప్రయాణికులకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వాహనదారులు మూగజీవాల కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్, పాత మున్సిపల్ ఆఫీసు, ఓల్డ్ ఫిష్ మార్కెట్, శ్రీదేవి కాంప్లెక్స్, లీలామహల్ సర్కిల్, చిన్న బజారు వీధిలో పశువుల సంచారం ఎక్కువగా ఉంది. వీటి సంచారం అటు వాహనదారులకు, ఇటు మహిళలకు, చిన్నపిల్లలకు ఇబ్బందికరంగా ఉంది. దూడలున్న కొన్ని తల్లి ఆవులు రోడ్డుపై వెళ్లే వాళ్లను వాటి కొమ్ములతో పొడిచి గాయపరుస్తున్నాయి. రోడ్లపై సంచరించే మూగజీవాలకు రక్షణ కరువవుతోంది. నగరంలో రాత్రి సమయంలో మూగజీవులు, ఆవులు, ఎద్దులు రోడ్లపై పడుకుని సేద తీరుతుంటాయి. ఈ క్రమంలో ఎండ, వాన, చలి, వాహనదారుల కారణంగా కొన్ని పశువులు గాయాల పాలవడం, ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతున్నాయి. అలాగే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మూగజీవాలను వివిధ ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలించి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హిందువుల ఆరాధ్య దైవంగా భావించే ఆవులు ఆకలితో అలమటించి ప్రమాదాలకు గురై చనిపోతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్లపై సంచరిస్తున్న పశువులకు రక్షణ కల్పించాలని, రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పశువులు రోడ్డుపైన అడ్డం వస్తే మాకు బండి తోలడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఈ ఆవుల గురించి ఏం పట్టించుకోవడం లేదు. దీనికి ఏదైనా సేఫ్టీ చూడాలా, మా సేఫ్టీ కూడా ఉండాలా. ఈ ఆవులు పెంచుకునే యజమానులు ఉంటారు కదా, వాళ్ళు రోడ్డు మీద వదిలేస్తారు. అవి ఏం చేస్తారు, పుట్టి లేదని చెప్పి ఎవరైనా ఆకుకూరలు అవి వేస్తారని రోడ్లో ఉంటాయి. ఈ పోయే ప్రయాణికులు కావచ్చు, టూ వీలర్ల వాళ్ళు, ఆటో వాళ్ళు ఇబ్బందిగా ఉంది. తోలాలంటే ఇబ్బంది, ఆవిడ కొట్టలేము, తరంలేము, ఏమైనా తగిలితే మనకే బాధ అవుతుంది. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా ఈ వార్డు కౌన్సిలర్లో లేదా ఆవుల ఓనర్లో ఏదైనా కేర్ తీసుకొని వాటి గురించి ఏదైనా ఆలోచించితే బాగుంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజం చేసి చూపించారని, పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఎన్నికలకు వచ్చిన ఘనత జగనన్నకే దక్కిందని పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. తిరుపతి 11వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రవళికారెడ్డి, దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 మంది కార్యకర్తలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అడుగడుగునా జగనన్న అందించిన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి గురించి వివరిస్తూ ఓట్లను అభ్యర్థించడం జరిగింది. ప్రతి గడప, ప్రతి వీధి జగనన్న ఇచ్చిన నవరత్నాలతో సుఖంగా, సంతోషంగా తమ కుటుంబాలు ఉన్నాయని, స్థానికుల నుంచి తమకు పెద్ద ఎత్తున మద్దతు రావడం హర్షణీయమని, ప్రజా సంకల్ప యాత్రలో ఏవైతే ఎన్నికల హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చి ఓట్లు అడిగేందుకు వచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని, ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ విజయదుందుబి మోగించబోతోందని పేర్కొన్నారు. మన వైసీపీ పార్టీలో, వైసీపీ ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా దాన్ని సాధించడం, ప్రజలకు ఇవ్వడం చాలా గమనార్హం. మేము అందులో కార్పొరేటర్గా మేము పనిచేస్తున్న ఈ సమయంలో మేము తీసివ్వడం మాకు కూడా గర్వకారణంగా ఉంది. కాబట్టి మనం ఈ మళ్ళీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుంటే మళ్ళీ కూడా ఇలాంటి సమస్యలు ఏదున్నా మనం మళ్ళీ పరిష్కరించుకునేదానికి చాలా సులభతరం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం కూడా వారు స్వచ్ఛందంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని నిలబెట్టాలని కోరుతున్నారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో బీజేపీని, రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమిని ఓడించి ఇండియా కూటమిని గెలిపించాలని కోరుతూ సిపిఎం ఎన్నికల ప్రణాళికను రూపొందించినట్లు ఆ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు కందారపు మురళి తెలిపారు. తిరుపతి యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో ఇండియా కూటమి మేనిఫెస్టోను ఆవిష్కరించారు. తమ ఎన్నికల ప్రణాళికే ప్రజల అజెండా కావాలనే కరపత్రాలను వారు ఆవిష్కరించారు. రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం నిలబడి ఈరోజు మొత్తం ప్రజలను సమీకరించి
ఎన్నికల్లో పోటీ చేస్తున్న పరిస్థితి. మొత్తం సానుకూలంగా ఈరోజు ఇండియా కూటమికి ప్రజలందరూ కూడా నీరాజనాలు పలుకుతున్నారు. మన రాష్ట్రంలో ప్రత్యేకించి ఈ రాష్ట్రం యొక్క పరువు తీశారు. వాస్తవంగా ఆంధ్రుల హక్కులు నిలబడాలి, ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కునైనా కాపాడుకోలేని పరిస్థితి ఉంది. దానికి ద్రోహం చేస్తున్న ఈరోజు బీజేపీని ఈరోజు మద్దతు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద బలవంతంగా రుద్దుతున్నారు. ఈరోజు మేము బీజేపీ లేకపోతే నిలబడలేమని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్పుకుంటూ తెలుగుదేశం జనసేనలు వాళ్ళతో జతకట్టి ప్రజల మీద ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. ఈరోజు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు బీజేపీ తరఫున, తిరుపతిలో జనసేన అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్నాడు. అంటే ప్రజలకి పంగనామాలు పెట్టేదానికోసం ఈరోజు ఈ రకమైనటువంటి పద్ధతుల్ని ఎంపిక చేసుకొని చేస్తున్నారు. ఎవరికి ఓటేయాలి? రాజకీయాల్లో నిబద్ధతకి చోటు ఉండాలి, నైతిక విలువలకి చోటు ఉండాలి. ఆ రకమైన పద్ధతులు ఏమీ ఈరోజు కనపరచకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ పార్టీల్ని ఓడించమని చెప్పి ప్రజల కోసం పోరాడి కార్మికుల కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉండి ప్రతి నిత్యం ప్రజల వెంట ఉన్నటువంటి ఎర్రజెండా అభ్యర్థులు ఈరోజు తిరుపతిలో పోటీ చేస్తూ ఉన్నారు. తిరుమల వాసులు స్థానికుల సౌకర్యార్థం ఇచ్చిన హామీలను కాదు, ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికే దక్కిందని, తామంతా వైకాపాకు అండగా ఉంటామని పేర్కొన్నారు. అప్పుడే డ్రైన్ సిస్టమే ఇప్పటి వరకు నడుస్తూ వచ్చింది. వీటిని గమనించినటువంటి ఎమ్మెల్యే గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత బాలాజీనగర్ వాసులను కూడా ఇక్కడ మంచి జీవన విధానం కలిగి ఉండాలనే ఒక ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి, కొత్త రోడ్లు వేయాలి అని చెప్పి ఒక సదుద్దేశంతో దాదాపు 3,70,00,000 రూపాయలని శాంక్షన్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా బాలాజీనగర్ వాసులు ఆర్థరైటిస్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారని అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఏదైనా వాకింగ్ పోవాలని అంటే ఔటర్ రింగ్ రోడ్డు అలా వెళ్తున్నారు, పిల్లలకి ఏది గ్రౌండ్ లేదు అని మేము ఆయన దృష్టికి ఒకసారి తీసుకుని వెళ్తే ఈఓ గారితో మాట్లాడి వెంటనే అక్కడ ఉండేటువంటి ఖాళీ ప్రదేశంలో గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇట్లా తిరుమల వాసులకి ఈ 5 సంవత్సరాలు ఒక స్వర్ణ యుగంలాగా నడిచిందని చెప్పి చెప్పడంలో ఎటువంటి సంకోచం లేదు. ఎందుకంటే ఈ మా పార్టీ రానప్పుడు ఈ ఎమ్మెల్యే గెలవక ముందు చాలా బాధలు పడినాం. ఎందుకంటే ఎన్నో విధాల మమ్మల్ని ఫైన్లు వేయడం కానీ రకరకాల వేధింపులు చేస్తాను. తిరుమలలో ఎందుకు మేము పుట్టింది, ఎందుకురా తిరుమలలో పుట్టినామని బాధలు పడే రోజులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు లక్షణ హ్యాపీగా బతుకుతా ఉన్నాము. ఇంకోటి ఏమనంటే అది ప్రతి ఒక్క తిరుమల వాసిగా గుర్తుపెట్టుకొని అభినయని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ బలిజ కులస్తులకు గడిచిన కాలంలో ఏం చేశారో చెప్పాలని, రాజకీయ స్వలాభం కోసం కులాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు అడగడం హేయమైన చర్యని డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, నీలం బాలాజీ కూటమి నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలో ఒక భూమన కరుణాకర్ రెడ్డి మొన్నరా కాంపౌండ్ ఇబ్బందులు అవుతూ 5 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చి ఆ కాంపౌండ్ని రెడీ చేసి ఇచ్చింది ఎవరంటూ ఒక బల్లోళ్ళు ముందుకు రాలా. పెద్ద పెద్ద బల్లోళ్ళు ఇక్కడ తిరుపతిలో ఉన్నారు. ₹1 వాళ్ళు ఇచ్చేదానికి మనసు లేదు. చిన్న కులం అట్టాటి వాళ్ళరా ప్రతి ఒక్కడు భవనానికి ₹10 ఇచ్చి వాళ్ళు ల్యాండ్లు కొని కడతా ఉన్నారు. దీన్ని దయచేసి ఆయన బీజేపీ ఇంతకుముందు ఆయన తిరుపతి ఎంపీగా ఉన్నాడు, రెండోది గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు. తిరుపతికి ఆయన ఏం చేశాడో అది ఆయన చెప్పాలా. ఆయన ఏమంటో కులంలో వచ్చి ఆయన మాట్లాడేదానికి ఇది ఉండదు. నువ్వు కులానికి ఏదైనా బల్జు కులానికి ఏదైనా చేస్తుంటో ఈరోజు బీజేపీ సెకండ్ పార్టీలు మారి మీరు టికెట్లు తీసుకుంటా ఉంటో ఇద్దరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. మీకు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు మీకు ఓట్లేస్తారు? తిరుపతి ప్రజలరా. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మేము తలా 50,000, ₹1,00,000, ₹2 లక్షల వరకు వేసుకొని మరి ఈరోజు మరి ప్రహరీ నిర్మాణం పూర్తి చేసుకొని ఎవరు వచ్చినా ఏ పార్టీ వచ్చినా దాన్ని ఆక్యుపై చేసేదానికి వీలు లేకుండా భద్రపరుచుకున్న ఘనత కూడా మాకుంది, మా నాయకుడికే దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏదైతే ఈరోజు తిరుపతి అభివృద్ధిని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ ముందుకు పోతున్నారు కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా ఆయన తనయుడు కూడా ఈరోజు ఆయన ఆలోచనలకు తప్పకుండా
తప్పకుండా అనుసరిస్తూ భవిష్యత్తులో మరి ప్రజలకు అందరూ కూడా న్యాయం చేసి అన్ని సామాజిక వర్గాలు కూడా న్యాయం చేసేటువంటి అవకాశం ఆలోచన ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను మానుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రంలో కూటమి అభ్యర్థులకు ప్రజలే బుద్ధి చెబుతారని వైకాపా శ్రేణులు అజయ్ కుమార్, పసుపులేటి సురేష్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఎవరైనా రాజకీయ శిక్షణా తరగతులు సమాజానికి మంచి చేస్తూ పార్టీని బలోపేతం చేయడం కోసం ఇస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ వారు, జనసేన పార్టీ వాళ్ళు సంఘంలో విద్రోహ శక్తులని చేర్పించి విధ్వంసాన్ని ఎలా సృష్టించాలో వాళ్ళ పార్టీ కార్యకర్తలకి నూరిపోసి మరి తయారు చేసి ఈరోజు సమాజం మీద వదిలిపెట్టారు. దాని ఫలితమే కదా ఇదంతా. నేరుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద దాడి చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఊరిలోనూ వైసీపీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు. ఈ రకమైన చర్యలకి కారణం వాళ్ళు ఓడిపోతున్నామన్న అక్కసుతో వైసీపీ కార్యకర్తలని భయాందోళనకి గురి చేసి తద్వారానైనా వాళ్ళని ప్రజల దగ్గరికి పోకుండా చేసి తాము ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం జరుగుతోంది. ఖబర్దార్, తెలుగుదేశం, జనసేన రౌడీ మోకలకి ఇదే మా వార్నింగ్. వైసీపీ పార్టీ తరఫున మీ బెదిరింపులకి భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎక్కడో తిరుపతి వాసి కాకుండా చిత్తూరు నుంచి ఒక ఆయన్ని మీరు వలస తెప్పించుకొని ఆయన ఏ ప్రలోభాలతో మిమ్మల్ని అందరినీ ప్రలోభ పెట్టాడో లేదా మీ పార్టీ అధినేతల్ని ప్రలోభ పెట్టాడో మాకైతే అర్థం కావడం లేదు. ఈరోజు ఇక్కడికి వచ్చి పనికి మాలిన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఈ జాతి మొత్తాన్ని ఉద్ధరించేసింది, రాబోయే రోజుల్లో కూడా మేము ఉద్ధరిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. దమ్ముంటే మీరు బహిరంగ చర్చకు రాగలుగుతారా? ఈ బలిజ కాపు నేతలు మేము ప్రశ్నిస్తున్నాం. మీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపు బలిజలకు మేలు జరిగిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుపతిలో ఉన్నటువంటి కాపు బలిజలకు మేలు జరిగిందా? రాజకీయంగా కానీ ఆర్థిక అభివృద్ధి పరంగా కానీ ఏ విషయంలో అయినా సరే ఏ ప్రభుత్వంలో ఆ సామాజిక వర్గానికి మంచి జరిగిందో చర్చకు మీరు రాగలరా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. చట్టసభలో స్థానిక సంస్థలో అనేక పార్టీల ప్రజాప్రతినిధుల గెలుపు ఓటమిల కోసం కృషి చేసిన బ్రాహ్మణ, ఆర్య, వైశ్య, క్షత్రియ కులస్తుల ఉమ్మడి అసోసియేషన్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వాలు అందించే పథకాలు గాని రాజకీయ పార్టీలలో సరైన గుర్తింపు లేకపోవడంతో ఈ బీవీకే అసోసియేషన్ను ఏర్పాటు చేయడం జరిగిందని అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. అయితే చట్టసభల్లో కానీ లేదంటే అనేక పార్టీ ప్రతినిధులు ఎలక్షన్లో అవ్వచ్చు, రాజ్యాధికారంలో అవ్వచ్చు, గెలుపు ఓటముల్ని శాసించే స్థితిలో ఉన్న మేము సుమారు రాష్ట్రంలో కానీ అలాగే ఈ నియోజకవర్గంలో చేస్తే ఈ 3 అగ్రవర్ణాలు అనబడే మేము సుమారు 60,000 నుంచి 80,000 ఓటర్లు ఉన్నా కూడా పేరుకి అగ్రవర్ణంగా అనబడుతూ కనీసం రాష్ట్రంలో కానీ అలాగే నియోజకవర్గ పరిధిలో కానీ మాకు సముచిత స్థానాలు లేకపోవటం అనేది ఏబి అంటే ఏవికే సమస్య అంటే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులకి తీరిన సమస్యగా తీరిపోయింది. దానిలో భాగంగానే ఈరోజు కూటమిగా ఏర్పడి దీన్ని ఒక స్థితికి నిబద్ధతతో తీసుకురావాలని ఒక ఆలోచనతో మరి ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంచి బంగారం 10 గ్రాముల ధర 75,460 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,740 రూపాయలు. వెండి 1 కేజీ ధర 84,500 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 86 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ విజన్ ఆవిష్కృతం, భవిష్యత్తు దార్శనికుడు జగన్. శ్రీనగర్లో ఉగ్రవాద కార్యకలాపాలు, 9 చోట్ల ఎన్ఐఏ సోదాలు. 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల, బాలికలదే పైచేయి. వేడుక
కానుకగా స్వర్ణ రథోత్సవం, ఘనంగా వసంతోత్సవాలు, నేత్రపర్వంగా కోదండరాముని తెప్పోత్సవం. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి, ఎమ్మెల్యేగా భూమన అభినయ్, ఎంపీగా గురుమూర్తులను ఆశీర్వదించాలన్న టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి. నల్లారి సోదరులపై పెద్దిరెడ్డి ఫైర్, డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.